రేపు కూడా ఆ టెంపర్ ఆయన మాటల్లో ఉంటుంది, అందులో సందేహం లేదు. అది వదులుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి ఏం లేదు. ఆయనకి ఆ మాత్రం లాంచింగ్ ప్యాడ్, సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. హార్డ్ వర్క్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా. ఈనాటి యువతరంలో కొంచెం గట్టిగా వివిధ కోణాల్లో సాధించాలని చెప్పేదానికి అల్లు అర్జున్ ఒక సింబల్గా ఉన్నాడు. సార్ ఇది ఈరోజు ఈయనకి కాదండి, బన్నీ ఈ రకంగా ఉండడం అన్నది ప్రజారాజ్యం పార్టీ ఆ ఎలక్షన్ టైంలోనే 2018 అనుకుంటాను ఇవి. అప్పుడు వీళ్ళు ఒక ట్రైన్ క్యాంపెయిన్ ఒకటి పెట్టారు. అందులో రామ్ చరణ్, బన్నీ వీళ్ళు ఒకే ట్రైన్. సో ట్రైన్ దిగిన తర్వాత బస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులోకి నాకు ఒక్కడికే ఎలా ఉన్నది, ఎందుకంటే ఇది నేను పంచుకోవాలి. బన్నీ ఇది ఈరోజు విషయాన్ని కాదు, అప్పుడు నేను వేరే ఛానల్లో ఉన్నాను. సో మాకు ఒక్కడికే పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే వెళ్ళినప్పుడు ఈయన ఏదో అగ్రెసివ్గా చిరంజీవి గారిని పొగిడి ఆయన గురించి మాట్లాడేలాగా ఒక బయట తీసుకోవాలి నేను 1-to-1లోని ఒక దగ్గర తీసుకున్నాం. ఆయన ఏదో ఇలా అనుకుంటా ఊగిపోక చిరంజీవి గారి గురించి జై చిరంజీవి అని ఒకటి ఇచ్చారు ఎక్స్ప్రెషన్. ఎక్కిసాం, బస్సు అయిపోయింది. ఎక్కడో పల్లెటూరులో వెళ్తుంటే అచ్యుతాపురం ఆ ఏరియాలో అనకాపల్లి దగ్గర దిగిపోయిన తర్వాత ఆయన వీడియో చూసుకుంటే వర్మ ఇది బాగాలేదండి అని చెప్పి మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఒక ప్రచారం ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మేడ ఎక్కించాడు ఆయన. ఆ ఎక్స్ప్రెషన్ రాలేదని. నిజం, ఇది రియల్, నాకు జరిగిన అనుభవం. ఎక్స్ప్రెషన్ బాగోవాలన్నమాట, అంత కసిగా ఉండాలి, అది రాలేదని. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ అప్పటికి ఈయన పరిస్థితి ఏంటి, సో అంత కసి మాట ఈయనగా. నిన్న నాకు ఈయన ఎవరో సుకుమార్ గారు చెప్తుంటే అనిపించింది, ఆ ఎక్స్ప్రెషన్ కోసం ఎంత తపన పడతాడంటే అది ఈ రోజు వచ్చింది కాదండి, ఈయనకి ఎప్పటి నుంచో ఉన్నది, బాగున్నది. అది నిజమే. ఇప్పుడు వైల్డ్ ఫైర్ సుకుమార్ నిన్న చెప్తుంటే ఆయన కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్నాడు. అలా జరుగుతుంది సార్. ఒకటేమో యాక్టర్స్ అనేవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉంటారు. పెద్ద స్టార్స్ కూడా ఉన్న పలాన అది ఒకటేమో వృత్తిపరంగా వాళ్ళకు అలవాటు అయి ఉంటుంది, రెండవది వాళ్ళకి వచ్చేస్తాయి అట్లా. కానీ అల్లు అర్జున్ అప్పటి నుంచే ఆ లక్షణం ఆయనలో ఉంది, ఆ స్పార్క్ ఉంది కాబట్టి వైల్డ్ ఫైర్ అయ్యాడు. స్పార్క్ లేదా వైల్డ్ ఫైర్ ఎందుకు అవుతాడు? దావానలో అంటే ఆ దహనం చేయాలి అంటే దానికి అది ఉండాలి కదా, లోపల ఎలిమెంట్ ఉంది, అది ఆ తపన ఉంది, శ్రమ ఉంది. అవన్నీ లేకుండా వివేకానందుడు అంటాడులే, నాగబాబు చెప్పిన దాన్ని బట్టి, గొప్ప సంకల్పం లేకుండా గొప్ప పనులు జరగవు అంటాడు. పెద్ద సంకల్పం ఉంటేనే పెద్ద పనులు జరుగుతాయి. అతనికి అంత సంకల్పం ఉంది, సపోర్ట్ బేస్ ఉంది, ఆ సాధించగలిగిన నైపుణ్యం ఉంది, సాధించిన విజయాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అతను అప్పుడు కూడా సుకుమారే కదా. ఇప్పుడు ఆర్య అనే సినిమా వచ్చినప్పుడు అది కొంచెం డిఫరెంట్ జానర్, అది లైఫ్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత పరుగు, ఇట్లా ఒక్కొక్క సినిమాని మీరు చేసుకుంటూ కనుక పోతే ఇటు త్రివిక్రమ్ శ్రీనివాసు, సుకుమారు ఇద్దరిలో ఉన్నటువంటి బెస్ట్ ఇది లాగగలిగాడు ఆయన. బట్ ఇది 5 ఏళ్ల జర్నీ కాబట్టి చలో లైఫ్ సేమిలో రోజుకొక చాప్టర్, జస్ట్ సే హలో అని అది క్యాచ్ చేయగలిగిన శక్తి యువతకు ఉంటే, ఆ ఎనర్జీ పెడితే వాళ్ళు పైకి వస్తారు. దాంట్లో ఒకవేళ ఏమన్నా చిరంజీవి గారిని నొచ్చుకున్నారంటే రేపు వెళ్ళి చెప్తాడు. నాకు తెలుసు అండి, మీరు అల్లు అర్జున్తో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. చిరంజీవి గారు ఏం ఆలోచిస్తారో ఆయన భావన ఎలా ఉందో నాకు ఆయన ఒకరోజు చాలా సూటిగానే ఆయన ఐ హ్యాడ్ అన్ ఎక్స్చేంజ్. ఇప్పుడు అది ఇక్కడ చెప్పడానికి కాదు, ఆ సమయంలో ఆయన ఈ విషయాలు కూడా మాట్లాడారు. అల్లు అరవింద్ లేకపోతే అల్లు రామలింగయ్య గారు ఆయన నేపథ్యము ఎలా ఆయన చేసేవాడు ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. సో ఆ పెద్దరికం చిరంజీవి కాపాడుకుంటాడు, ఆ విధమైనటువంటి అనుబంధాలు అల్లు అర్జున్ కూడా కాపాడుకుంటాడు. మీడియా కానీ ఈ బయట ఉన్న వాళ్ళు కానీ దీని గురించి పవన్ కళ్యాణ్ అంటారా, పవన్ కళ్యాణ్ ఏది చేసినా 6 అడుగుల బుల్లెట్ కార్యక్రమం, ఆ బుల్లెట్కు ఉండే స్పీడ్ ఆయనకు ఉంటుంది, ఈయన స్పీడ్ ఈయనకుంటుంది. ఇదేదో పుష్ప కదా, ఇదేదేమో అడవుల్లో నుంచి వచ్చే పుష్ప వ్యవహారం, అదేమో అర్బన్ ఇది సిద్ధార్థరాయ్ అంటుంటాడు కదా, లేకపోతే బద్రి, అవన్నీ అర్బన్ ఓరియంటేషన్ ఎక్కువగా అక్కడ ఉంటుంది. ఆ అర్బన్ది మార్చాలని ఆ పెద్దరాయుడు ఏదో ఒకటి తీసాడు, చిన్న ఆ సినిమా పేరు కాటమరాయుడు తీసాడు. అది అంతగా ఆయనకేం సూట్ అవ్వలేదు మిగతా అయినట్టుగా. కాబట్టి ఐ థింక్ ఇది సక్సెస్ అయింది ఆల్రెడీ, అది సక్సెస్ రూట్లో ఉంది. ఆ సక్సెస్ ఏ స్థాయిలో ఉంటుంది అనే క్వశ్చన్ తప్ప ఇప్పుడు పుష్ప సక్సెస్ గురించి లేదు. ఇంకా మరి బన్నీ మామతోటి వెళ్ళి ఎంత ఆప్యాయంగా ఉంటారన్న వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అంతే ఫ్యాన్స్ అంతా. అది మనం చిరంజీవికి వదిలేద్దాం, పవన్ కళ్యాణ్ కూడా వదిలేద్దాం. మామ అల్లుళ్ళ ప్రేమ, అభిమానం, ఆప్యాయత
అలా పెరిగారండి వాడు. లేకపోతే ఇప్పుడు మీరు కృష్ణ గారు పెరిగారంటే ఆదిశేషగిరిరావు లేకపోతే వాళ్ళు లేకుంటే అది కుదరదు.